ఓం నమః శివాయ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. ఈరోజు అంశం ఏమిటంటే, ఏమండి గాజులు వేసుకోకపోవడం వల్ల నష్టం ఏమిటి, మేము గాజులు వేసుకోం అని చెప్పిన చాలామంది ఆడవాళ్ళు గాజులు తీసేస్తున్నారు. ఇంకా ఆశ్చర్యకరం విషయం ఏంటంటే, పెళ్ళైనటువంటి వాళ్ళు ఇప్పుడు ఉద్యోగాలు, ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా ఎక్కువ మంది ఉద్యోగాల్లో ఉంటున్నారు. ఈ యొక్క ఆడవాళ్ళకి మంగళసూత్రం కానీ, కాళ్ళ మెట్లు కానీ, గాజులు కానీ, ఇవన్నీ కూడా మంగళ ద్రవ్యాలు. అట్లాగే ముక్కు పుడక, చెవులకి దిద్దులు, ఇవన్నీ కూడా మంగళ ద్రవ్యాలు స్త్రీలకి. మరి ఇటువంటివి ఉండటం వల్ల లాభం ఏమిటి, వేసుకోకపోవటం వల్ల నష్టం ఏమిటి? ప్రధానంగా ఇక్కడ అడిగినటువంటి అంశం ఏమిటంటే, ఆడవాళ్ళు గాజులు వేసుకోకపోవటం మూలంగా కలిగేటువంటి నష్టం. ముందర పాదాల దగ్గర నుంచి వద్దామండి. ప్రతి ఒక్క మహిళకి, అంటే ప్రతి ఒక్క వివాహితకి, వివాహమైనటువంటి స్త్రీమూర్తికి కాళ్ళకి మెట్లు పెట్టడం అనేది ఒక ఆచారం, శాస్త్రాల్లో వచ్చినటువంటి ఒక సాంప్రదాయం. ఎందుకు మన పూర్వీకులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు? అసలు ఆడపిల్ల అంటేనే సర్వమంగళ. ఇక అమ్మాయి ఇంట్లో పుట్టింది అంటే నాకు సకలైశ్వర్యాలు కలిగాయి అని చెప్పి నా తండ్రి చాలా సంతోషిస్తూ ఉంటాడు కదా. మరి అటువంటి అమ్మాయికి శాస్త్రాల్లో అనేక రకాలైనటువంటి ఏమిచ్చారు? గాజులు, చెవులకి దిద్దులు, అట్లాగే ముక్కు పుడక, అట్లాగే వివాహం అయిన తర్వాత కాళ్ళకి మెట్టిలు, ప్రధానంగా చిన్నతనం నుంచి కూడా గాజులు. ఇవన్నీ కూడా ఎందుకు అంటే, మానవుడు యొక్క శరీరంలో 72,000 నాడులు పనిచేస్తూ ఉన్నాయి అని చెప్పి సైన్స్ కూడా ఈరోజు నిరూపిస్తోంది. మరి ఈ నాడీ మండలాలన్నిటికీ కూడా ఒక ప్రేరేపితం, ఒక ఉత్తేజితం కావాలి. అవి పనిచేస్తూ ఉండాలి నిరంతరం కూడా. మరి అవి పనిచేస్తూ ఉండాలి అంటే మనం ఏవైతే ఇక్కడ వేసుకునేటువంటి గాజులు, ఇక్కడ వేసుకునేటువంటి ఏవైతే బంగారు ఆభరణాలు ఇవన్నీ ఉన్నాయో అవి చక్కగా యొక్క నాడీ మండలాన్ని ఉత్తేజితం చేస్తూ ఉంటాయి. ఈ రోజున ఎన్నో రకాలైన ప్లాస్టిక్ గాజులు, లేకపోతే ఇంకొక రకాలు అన్నీ కూడా ఫ్యాషన్స్ పెరిగాయి ఈ రోజున. ఆ గాజుల్లో కూడా నాలుగు పలకల గాజులు, అట్లా ఏవో ఫ్యాషన్స్ పెరిగాయి. కానీ పూర్వంలో అంతా కూడా మట్టి గాజులు అని చెప్పి వేసుకునేవాళ్ళు. మట్టి గాజులు అంటే ఆ మట్టి కూడా శ్వేతమూర్తిగా అని చెప్పి అంటూ ఉంటాం. అంటే తెల్లటి మట్టి అండి. ఆ తెల్లటి మట్టిని రంగు, ఆ తెల్లటి దాంట్లో ఏ రంగు వేస్తే ఆ రంగు దానికంటే అది, అటువంటి ఆ తెల్లటి మట్టిని రంగుతో కలిపి ఒక సైజుల ప్రకారంగా గాజులు చేసి దాన్ని కాల్చి అది గాజులు వేసుకునేవాళ్ళు. ఒక ఇంట్లో పెళ్లి జరుగుతుంది అనుకోండి, ఆ గాజులు అమ్ముకునేటువంటి వాళ్ళు 2-3 కుటుంబాలు ఆ యొక్క గృహంలో ఆ యొక్క పెళ్లి పేరు చెప్పుకుని బతికేవాళ్ళు. ఎందుకంటే ఈ గాజులు చేతికి ఉండటం మూలంగా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ నాడి పట్టుకుని నీకేం జరిగిందనేది చెప్తారు. ఇక్కడ ఉండేటువంటి నాడీ మండలం అంతా కూడా ఉత్తేజితం అవటం కోసం. అట్లాగే ఒక మట్టి గాజులు వేసుకున్నాం అనుకోండి, చక్కగా ఒక డజన్ గాజులు, ఈ చేతికో డజను, అటు చేతికో డజను వేసుకుంటే ఇట్లా అనగానే చక్కగా మోత వస్తుంది. ఆ మోత రాగానే ఏమవుతుంది, ఇట్లా ఇంట్లో అమ్మ ఏదో పనిలో ఉన్నట్టుంది, మనం ఆమెను డిస్టర్బ్ చేయకూడదని చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు. అట్లాగే కాళ్ళకి పెట్టుకునేటువంటి మెట్టెలు ఉన్నాయి. ఈ రోజున ప్రతి మహిళ కూడా, అంటే ప్రతి స్త్రీమూర్తి కూడా, విమర్శిస్తున్నాను అనుకోవద్దు, ఇదేదో శాస్త్రం ఎందుకు, మనకి శాస్త్రం ఎందుకు చెప్తోంది ఇవన్నీ కూడా అంటే, ఆ మెట్టెలు పెట్టుకోవడం వల్ల కారణం ఏమిటి అంటే, ఆ మెట్టెలు పెట్టుకోవటం మూలంగా ఆ నడుము దగ్గర ఉండేటువంటి సంతానోత్పత్తికి కలిగేటువంటి నాడి ఏదైతే ఉందో అది ఉత్తేజితం అవుతుందట. అట్లా ఈ గాజుల మూలంగా కూడా మనకి ప్రతి ఒక్క సంకేతం, మన శరీరంలో ఏది జరిగినా సరే మనకి మెదడుకి సంకేతం వెళ్తుంది. అట్లాగే ఈ గాజులు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ నడుము కట్టుకునేటువంటి మొలతాడు దగ్గర నుంచి, మగవాళ్ళు కట్టుకునే మొలతాడు దగ్గర నుంచి, అట్లా గాజులు, ఉంగరాలు ఇవన్నీ కూడా మన యొక్క ప్రతి ఒక్క నాడీ మండలాన్ని ఉత్తేజితం చేసేది. అందుకనే ప్రతి ఒక్క విషయం కూడా శాస్త్రాన్ని అనుసరించి చూస్తుంటే, అసలు చెవులకి దిద్దులు ఎందుకు పెట్టుకోవాలి, బంగారాన్ని ఎందుకు పెట్టాలి, ముక్కు పుడక ఎందుకు పెట్టాలి, ప్రతి ఒక్కటి శాస్త్రంలో మనకు చెప్పబడి ఉంది. చెవులకి దుద్ది ఎందుకు పెట్టాలి అంటే, బంగారం ఎందుకు పెట్టాలి అంటే చెవులకి ఆ చెవులకి ఉండేటువంటి రంధ్రానికి ఆ బంగారాన్ని పెట్టడం మూలంగా గ్రహణ శక్తి, రిసీవింగ్ పవర్ పెరుగుతుందట.
అట్లాగే ముక్కుకి ఆడవాళ్ళు ఆ మంగళ ద్రవ్యంగా ముక్కు పొడుగు పెట్టడం మూలంగా ఆ యొక్క శ్వాస నుంచి వచ్చేటువంటి ఏవైతే దోషములు ఉన్నాయో ఆ దోషములన్నీ కూడా పోతాయి. ఇక్కడ గాజులు వేసుకోవటం మూలంగా కూడా ఆ శరీర అంతర్గతంగా ఉండేటువంటి నాడీ మండలం అంతా కూడా మట్టి గాజులు వేసుకోవటం మూలంగా శుద్ధి కలుగుతుంది. కాబట్టి ఆ యొక్క ఎప్పుడైతే సాంప్రదాయాల్ని ఇవన్నీ కూడా మనం మర్చిపోయి గాజులు తీసేసి ఈ రోజున స్కూల్ పిల్లలకి కూడా స్కూల్లో రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు, మీరు గాజులు వేసుకురావద్దు, పట్టీలు పెట్టుకురావద్దు, ఇవన్నీ కూడా అట్లా ఇవన్నీ కూడా శాస్త్రానికి అనుసరించేటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఎప్పుడైతే అనుసరిస్తూ ఉన్నామో ఆ అనుసరించేటువంటి విధానంలోనే మనం ముందుకు వెళ్ళటం మూలంగా మన యొక్క జీవితం అంతా కూడా పూలబాటలాగా ఉంటుంది అని చెప్పని పెద్దవాళ్ళ శాస్త్రాలు ఇవన్నీ కూడా మనకు ఆపాదించి ఉన్నారు. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించి ప్రతి స్త్రీమూర్తి కూడా చేతులకి మంగళప్రదంగా ఆ గాజులు వేసుకోవటం మూలంగా మీ యొక్క నాడీ మండలం అంతా కూడా శుద్ధి అవుతుంది అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాం. హరి ఓం.